సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 42. మొట్టమొదటిసారిగా పీఠికాపుర వాస్తవ్యులచే దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అను నామస్మరణ ప్రారంభించబడి తదుపరి విశ్వమందంతటా విఖ్యాతమొగుట. శ్రీపాదుడు తమ తల్లిదండ్రులకు, బాపనార్యులకు, నరసింహవర్మ గారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి సదా తమ దివ్య దర్శన మొసంగుట. మధ్యాహ్న భోజనములైన తదుపరి శ్రీ భాస్కర పండితులు ఇట్లు చెప్పసాగిరి. శ్రీపాదుల వారు శూద్రగృహమునందు దత్తదీక్ష నొసంగటుయు, అదియును కూడా ఏకరాత్రి దీక్ష నొసంగటుయు, దీక్షావిధిలో పాటించబడవలసిన పూజ, అర్చన మొదలైన విధానములేమియును లేకయే కేవలము భక్తుల చేతికి తోరములు కట్టి భజన మాత్రమే చేయించుటయు, ఇదంతయును శాస్త్ర విరుద్ధముగా ఉండుటయే కాక తానే దత్తుడునని ప్రకటించుటయు, తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టములన్నయు తీరుపోవునని ప్రకటించుటయు, శాస్త్రములను అవహేళనము చెయ్యుట అని తలచి బ్రాహ్మణులందరూ ఏకస్థులై శంకరాచార్యుల వారికి విషయమును విన్నవించి బ్రాహ్మణ కులము నుండి బాపనార్యుల వారిని అప్పలరాజశర్మను వెలివేయవలననియు తీర్మానించిరి. అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి అంతర్ధానమగుట చర్చనీయాంశమయ్యెను. శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే ఎవరికిని ఆధ్యాత్మిక విషయములందు బిరుదావళి ప్రకటింపబడదు. అటువంటి సందర్భమున 16 సంవత్సరములు నిండని బాలుని సాక్షాత్తు దత్తప్రభువు యొక్క అవతారమని నిర్ణయించుట దైవద్రోహమగునని తలపోసిరి. అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటము కలిగియుండి పైకి సానుభూతిని ప్రకటించు నిమిత్తము బాపనార్యుల ఇంటికి వచ్చిరి. ఇంటిలోని వారెవ్వరూ శ్రీపాదుల వారు అంతర్హితులైన కారణమున విషాదగ్రస్తులయ్యి లేరు. పైపెచ్చు బాపనార్యులు దత్తుడు ఇంకా విజృంభనారంభించినాడు. ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంట తిరిగాడినాడు, మాకు దివ్యానందము నొసంగినాడు, మా కన్నులు కప్పిన మాయతెరను తొలగించినాడు, ఈనాడు మా కనుసన్నలలో మెలుగుచున్నాడు. తన దివ్య దర్శనమును మునుపటి కంటెను ఎక్కువ మార్లు మా అంతరదృష్టికి వసంగినాడు. మేము ఎంతయో ధన్యులము అని పలికిరి. వచ్చిన బ్రాహ్మణులు బిత్తరపోయిరి. వారచట నుండి లోపల కల్మషభావములతో పైకి మాత్రము సానుభూతిని ప్రకటించు వాక్యములను పలుకు నిమిత్తము శ్రీపాద శ్రీవల్లభుల వారి గృహమునకు పోయిరి. సుమతి మహారాణియు అప్పలరాజశర్మయు అన్నలను చెల్లెంటును మహదానందములో ఉండిరి. అప్పుడు శర్మగారు శ్రీపాదుని గురించి, మాకు ఇంతకు పూర్వము ఎన్నియో బెంగలుండినవి, ఇప్పుడు మా మనసులు తేలికపడినవి. మేము స్మరణ చేసిన మాత్రముననే మా మనోనేత్రములకు అగుపడుచున్నాడు. మేము కోరినదే తడవుగా మాతో స్థూలదేహముతో సంభాషించుచున్నాడు. సాక్షాత్తు దత్తప్రభువునకు జననీ జనుకుల మొగుట వలన మా జన్మలు ధన్యమైనవి. మాకు నిరతశయ ఆనందము కలుగుచున్నది అనిరి. అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిట్లనిరి. బ్రాహ్మణోత్తములారా, ఇది వరకు ఏదో కొద్ది గంటలు శ్రీపాదుల వారితో గడుపువారము. ఇప్పుడో మా మనోనేత్రములందు సదా మసులుటయే కాక స్థూల దేహముతో దర్శనమిచ్చుచు మా ఇంటనే సంచరించుచున్నారు. బ్రాహ్మణులతో నరసింహవర్మ గారిట్లనిరి. మా కన్నులకు కప్పిన మాయతెరలు తొలగించబడినవి. నిత్య వినోది దివ్య వినోది అయిన ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుతూ మాతో హాస్యోక్తుల నాడుచు మా కంటనే జంటగా వెంటగా ఉన్నాడు. మునపటి కంటే మిక్కుటముగా మాకు స్థూలదేహముతో దర్శనమిచ్చుచున్నాడు. ఈ విషయములు కుక్కటేశ్వర ఆలయమున ఉన్న సన్యాసికి తెలపబడెను. సన్యాసికి గుండెల్లో గుబిలు పుట్టెను. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్తప్రభువునని స్పష్టముగా సూచించి అంతర్ధానమైరి.
ఇంకొక దైవము మరి ఒక దైవము పేరు కాకుండా తమ ఉపాసదవ్యమైన శ్రీ దత్తాత్రేయుల వారే తామని తెలియచేసిరి. కొంపదీసి దత్తాత్రేయుల వారు కానీ శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరింపలేదు కదా. వారి అవతరణము సత్యమే అయిన ఎడల తనకు మున్ముందు కష్టములు కలుగుట సత్యము. దత్తప్రభువుల విచిత్ర స్వభావములు వారు తనకు కష్టములను కలిగించి వినోదమును చూసి సంపూర్ణ శరణాగతిని చెందిన కాని ఉద్ధరింపరు. ఇది వారి స్వభావము. ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథము పట్టుటయా, ఇంత భారీ పరిహారములో ధనరాశి పోగు అగుటయు దత్తప్రభువుల కరుణ అని తలచితిని. వారి కరుణ రూపములో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు కానీ లేవు కదా అని తలపోసెను. పేరు ప్రతిష్టల కోసము ధన సంపత్తుల కోసము తాను అరులు చాచుచుండిన విషయము దత్తప్రభువులకు తెలియను. తనను ఆశ్రయించిన బ్రాహ్మణ్యము కూడా ధనకాంక్షపరులే. తనకు కానీ ఈ బ్రాహ్మణ్యమునకు కానీ ఆధ్యాత్మిక శక్తి ఏమీనూ లేదు. దత్త దీక్షలనవి కేవలము తమకు ధనాకర్షణ విధానము మాత్రమే. ఈ దీక్షలో పాల్గొన్నవారు వారి కోరికలు తీరకపోయినా ఎడల తమ యొక్క నిష్ఠ లోపమని తలంతురు. కోరికలు తీరిన ఎడల దీక్షా ఫలితమని నమ్ముదురు. శ్రీపాదులు వారు ఏవైనా చిత్ర విచిత్ర విధానమున తనను చిక్కులలోనికి కానీ త్రోసివేయురు కదా అని ఆ సన్యాసి గడగడలాడుచుండెను. ఇంతలో కుక్కటేశ్వర ఆలయమునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. తన పేరు నరసింహఖాన్ అనియు తాను కాశ్యప గోత్రికుడుననియు మహారాష్ట్ర దేశము నుండి ప్రత్యేకముగా కుక్కటేశ్వర మహాప్రభువుల దర్శనార్థము మహారాష్ట్ర దేశము నుండి ప్రత్యేకముగా కుక్కటేశ్వర మహాప్రభువుల దర్శనార్థము వచ్చితననియు ఇచ్చట దత్తదీక్షల నొసుంగుటకు పరమహంస పరివ్రాజకుల ఆచార్యులొకరు వచ్చియున్నారని విని వారి దర్శనార్థము వచ్చితననియు పలికెను. అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకొనెను. అతడు ఆ వరహాలన్నిటినీ దక్షిణగా సమర్పించెను. సన్యాసి పరమానంద భరితుడయ్యెను. సన్యాసి దీక్షయిచ్చు సందర్భమున కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునకు దారపోయుటకు చేతిని చాపమనెను. బ్రాహ్మణుడు చేతిని చాపెను. బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకముతో పాటు ఒక తేలు కూడా వచ్చెను. అంతటా ఆ బ్రాహ్మణుని కంఠము కొంచెము కటువుగా మారెను. నా చేతిలోనే ఉదకమును పోసితివి, నన్నే త్రాగమంటివి, ఏమి ఆశ్చర్యము! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపఫలమును నాకు దారపోసితివి. నేను ఆ దారును పీఠికాపురమునకే దత్తము చేయుచున్నానెను. సన్యాసి బిత్తరపోయెను. క్షణములో ఆ సన్యాసి అదృశ్యుడాయెను. ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలు కుట్టినని గట్టిగా అరిచెను. ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు. అతనికి తేలు మంత్రము వేయబడెను, తగ్గలేదు. రకరకముల మంత్రములు జపించబడెను, కానీ ఏమీనూ గుణము కనిపించలేదు. కుక్కటేశ్వరునకు అభిషేకము చేయబడెను. స్వయంభూదత్తునకు విశేష పరిమాణములో హారతి కర్పూరము వెలిగింపబడెను. ఆ బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయెను. కానీ అతని నోటి నుండి నొరుగులు వచ్చుచుండెను. కరిచినది తేలు కాదు, పాము అని నిర్ధారించబడినది. కమండలోదకములో నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పడుటను కొంతమంది గమనించిరి. అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని కుట్టియుండునని కొందరనిరి. పీఠికాపురమున ఏ క్షణమున ఏ రకమైన వదంతులు పుట్టునో వ్యాపించునో ఆ వదంతుల మూలమున ఎవరు ఏ రకమైన చిక్కులలో చిక్కుకుందురో ఆ దైవమునకు మాత్రమే ఎరుక. కుక్కటేశ్వరునికి అభిషేకము చేయించినను, స్వయంభూదత్తునికి హారతి కర్పూరము వెలిగించినను కూడా ఆ బ్రాహ్మణునకు తేలుబాధ నివారణ కాకపోవుటకు ప్రధాన కారణము ఆ దత్తదీక్షలు నొసిగిన సన్యాసియే అని కొందరు అనుమానించసాగిరి. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరహాల స్థానములో బొగ్గులుండెను. ఒకవేళ శ్రీపాద శ్రీవల్లభులు తనను శిక్షించి
ఒకవేళ శ్రీపాద శ్రీవల్లభులు తనను శిక్షించు నిమిత్తముతో ఈ రకముగా రాలేదు కదా అని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగిను. బ్రాహ్మణుని నోటి వెంట నురుగులు అమితముగా వచ్చుటచే అది పాముకాటు అని తీర్మానించిరి. మంత్రతంత్రములను గూర్చి కొండ కోనలో తిరిగాడే కోయిలకు చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదనియు, ఆ విద్యను ఈ సన్యాసి ఈ బ్రాహ్మణుని మీద ప్రయోగించి ఉండుననియు, ఆ విద్య ప్రకారము మొదట తేలు రూపములో ఒకానొక దయ్యము నీళ్ల నుండి బయటపడిననియు, ఆ తేలు కుట్టిన తర్వాత ఆ దయ్యము పాముగా మారినదనియు, అది పాముగా మారిన క్షణమున తేలు కుట్టిన వ్యక్తికి నురుగులు వచ్చుననియు, ఆ పాము కొంతసేపటికి దయ్యముగా మారిపోవుననియు, అది దెయ్యముగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేయుననియు, తదుపరి కొంతసేపటికి ఆ దెయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్చెననుసరించి పరుల ఇండ్లల్లో జొరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన వ్యక్తి చేతిలో పోయిననియు ఒక రకమైన విచిత్ర ప్రచారము ఊపొందుకొనెను. ఇది వదంతులకు పుట్టినిల్లైన పీఠికాపురం అని పాపము ఆ సన్యాసికి తెలియదు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 42వ అధ్యాయము 4వ పేజీ. నురుగులు క్రక్కుచున్న ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచెను. తన కడుపులో ఒకానొక విధమైన బాధ కలుగుటచే అతడు కుప్పిగంతులు వేయుచుండెను. అతడు కుప్పిగంతులు వేయుటచే కొంత సమయమగుసరికి అది దెయ్యముగా మారిపోవుననియు, అందుచేత ప్రతివారు తమ ఇంటి ముందు విధిగా ఓ దెయ్యమా రేపురా అని వ్రాసిన ఎడల ఆ వ్రాత ప్రకారము ఆ దెయ్యము రేపు వచ్చుననియు, తిరిగి రేపు వచ్చినను అదే వ్రాత ఉండుట వలన వచ్చి పోవుచుండుననియు, ఇంటి లోపలికి దెయ్యము వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకొని పోవుననియు, అందుచేత జాగ్రత్తగా ఉండవలననియు వదంతులు వ్యాపించెను. ఇంతవరకు సన్యాసిని బలపరుచుచున్న బ్రాహ్మణులందరూ సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్ళిపోయిరి. వారు వీరని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహముల వెలుపలి భాగమున ఓ దెయ్యమా రేపురా అని బొగ్గుతో వ్రాయబడెను. వెంకయ్య అను పంటకాపు శూద్రగృహములన్నింటి ఎందును ముందు జాగ్రత్తగా బొగ్గులతో నిండిన కొండనొక దానిని ఉంచవలననియు, దాని వలన సన్యాసిచే ప్రయోగించబడిన దెయ్యము శూద్రగృహములకు వచ్చి ధనము అపహరించదని చాటింపు వేయించెను. కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడాయిను. ఇంతలో ఒక పంటకాపు కుకటేశ్వర ఆలయంబున ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి, అయ్యా, మా కులపెద్ద వెంకయ్య తమకు శ్రీపాదులు వారు ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలనని సంకల్పించినారు. ఆ మంత్రాక్షతలు ప్రభావము వలన మీరు స్వస్థులైదురు అని చెప్పిరి. అంతటా ఆ బ్రాహ్మణునికి ప్రస్తుతము నాకు నెమ్మళించినది. కానీ ప్రచారములో ఉన్న వదంతులు ప్రకారము నేను ఏ క్షణమైన నిజముగా దెయ్యము కావచ్చును. ఆ మంత్రాక్షతలను శూద్రగృహమునకు పోయి తీసుకొన మనుటలో ఆ నియమము బహుళ ఆ విధముగానే ఆచరింపవలయును కాబోలు. బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకిచ్చెదరు, అంతేకాని శూద్రులు బ్రాహ్మణులకు తమ ఇంటికి రప్పించుకొని మంత్రాక్షతలు నియ్యరు. వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురు చేయుట నా శ్రేయస్సును కాంక్షించియే అని తోచి వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించిపోయెను. పీఠికాపురమున వ్యాపించిన వదంతుల వలన అష్టదశవర్ణములు వారికి సన్యాసి యందు నమ్మకము పోయెను. అంతట వారందరూ కలిసి క్షుద్ర విద్యల యందు ఆరితేరిన సన్యాసికి దక్షిణలు నీయుట తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యమును వాపసు తీసుకొనిరి. సన్యాసిని దేహశుద్ధి చేయకుండా పంపించి వేసిరి. ఆ ద్రవ్యమునంతను ఏమి చెయ్యవలనని శ్రీ బాపనారులను అడిగిరి. అంతటా ఆ ద్రవ్యముతో సంబరములను తెప్పింపుడు. అష్టదశ వర్ణముల వారికి అన్న సంతర్పణమును చేయుడు. అన్నదాన ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషించెదరు. వేరే వ్యక్తిగత దత్త దీక్షల అవసరము లేదని శ్రీ బాపనార్యులు వారనిరి. కుకటేశ్వర ఆలయమునకు ఎదురుగా భారీ పందిళ్లు వేయబడెను. అష్టదశ వర్ణముల వారికి అన్న సంతర్పణము చేయబడెను.
మొత్తము జనులందరూ మొట్టమొదటిసారిగా దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అను దివ్యనామమును జపించిరి. ఈ నామము ప్రపంచమంతయును వ్యాపించునని శ్రీపాదులు వారు ఏనాడో సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 42వ అధ్యాయము సమాప్తం.